అంటే అప్పుడు అంటే నా పర్సనల్ విషయం ఏంటంటే అప్పుడు నాకు ఈఎంఐలు అవి ఏం లేకుండే అనమాట. సో సరదాగా అలా గడిచిపోయింది లాక్డౌన్. కానీ ఇప్పుడు చాలా ఈఎంఐలు ఉన్నాయి. సో అదే భయం వేస్తుంది. ఇప్పుడు లాక్డౌన్ సడన్ గా వచ్చింది అనుకో, ఆ ఈఎంఐలు ఎలా పే చేయాలని ఆలోచిస్తున్నాను. ఓకే. యా అంటే ఇప్పుడు మన కరోనా వచ్చినప్పుడు చూసుకుంటే లాక్డౌన్ పడి చాలా మంది ఇట్లా ఫ్రీగా పాస్ అయిపోయారు. అవును ఆ? అవును. ఇప్పుడు వాళ్ళకు లాక్డౌన్ పడాలని వాళ్ళకి చాలా అనిపిస్తుంది. వాళ్ళ గురించి అంటే అంత ఇక్కడ సుఖం ఉండదు అనుకుంటున్నా. ఎందుకంటే లైక్ అప్పుడు ఏంటంటే నార్మల్గా వచ్చేసింది అది. లైక్ మనకు అప్పుడు వితౌట్ ఇన్ఫర్మేషన్ అంటే మన గవర్నమెంట్ కూడా అలర్ట్ లేకుండా. సో అలా ఇప్పుడు కంప్లీట్గా అలర్ట్ ఉన్నారు కాబట్టి సో నాకు తెలిసి అంత వరకు తీసుకురాకుండా ఉంటారని నా అభిప్రాయం. అంటే లైక్ గవర్నమెంట్ సో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారని నా గట్టిన అభిప్రాయం. మీరు కరోనాని మీరు కూడా ఫేస్ చేశారు కదా. కరోనాలో మీకు జరిగిన ఒక కామెడీ ఇన్సిడెంట్ ఏంటి చెప్తాను? కామెడీ ఇన్సిడెంట్ అంటే ఫన్నీ ఇన్సిడెంట్. ఫన్నీ అంటే ఫన్నీ ఏం లేదండి. అంటే లైక్ మనకు ఫస్ట్ అప్పుడే ఆన్లైన్ క్లాసెస్ అని అవి ఇవి స్టార్ట్ అయ్యి నేను విలేజ్ లో ఉన్నాను. సో ఒక్క ఆన్లైన్ క్లాసెస్ కూడా అటెండ్ కాలేదన్నమాట. అదొక్కటే లైక్ నాకు కొంచెం అంటే ఎగ్జామ్స్ పేరెంట్స్ కూడా ఆన్లైన్ క్లాస్ కోసమే ఫోన్స్ కానీ లైక్ ఇంటర్నెట్ కానీ అందుబాటులోకి వచ్చి లైక్ అప్పుడే సో అంతా జరిగింది. బట్ ఏంటంటే ద థింగ్ అప్పుడు మనకు ఎలా ఉండిందంటే భయంతో పాటు అంటే లైక్ ఏమైతుంది నెక్స్ట్ ఏమైతుంది అనేది మా మైండ్ లో ఉండింది. అంటే ఇప్పుడు పేరెంట్స్ కి ఏమైతుందనో రిలేటివ్స్ కి ఏమైతుందనో సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉండే వాళ్ళం కాదు కాబట్టి మనకు ఫన్నీ ఇన్సిడెంట్ అంటే ఏం గుర్తులేవు. అంటే గుర్తులేవు యాక్చువల్ గా. అంటే ఆవిడ మీరు చూసుకున్నట్టయితే అరే మనకి ఏం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండకుండా ఎక్కువ అదే వాళ్ళు పెట్టారు తిన్నావా లైట్ అలా జాలీగా గడిపింది. ఇప్పుడు లైవ్ అంటే ఏంటి తెలుసు. అదే తెలుసు. అదే అది ఇప్పుడు ఈఎంఐలు ఎలా పే చేయాలనేది ఆలోచిస్తున్నా. లైక్ వస్తే యాక్చువల్లీ అప్పుడేంటే మాకు ఈఎంఐ లేకుండా ఏం లేకుండా సరదాగా అలా వెళ్ళిపోయేది అనమాట. సో ఇప్పుడు అదే కోల్కతా ఒకవేళ ఏంటి మంచిగా అదే మంచిగా వ్యాపించింది అనుకో ఆవిడ ఏం చేస్తారు ఇప్పుడు మీ లాక్డౌన్ పడ్డది అనుకో అప్పుడు మీరు అని ఇంకేం చేసేది లేదండి. అదే కదా. అంటే ఇప్పుడు నేనైతే రెడీగా లేను. అంటే ఎవరు రెడీ లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆల్రెడీ హెక్టిక్ గా ఇదైపోయింది మొత్తం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ కి ఒక సమ్ కంపెనీకి ఒక బంద్ ఒక ఇదంటే ఏదో వాళ్ళ ఆర్గనైజేషన్ లో కొంతమంది కొంతవరకు ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ అది ఇది ఉంటుంది. కానీ దేశం మొత్తం లాక్డౌన్ ఉంటే లైక్ ఎవ్రీథింగ్ విల్ ఫక్డ్ అప్ అనమాట. సో మనకేంటంటే ఇప్పుడు అంతవరకు రాకుండా ఉంటే చాలా అనిపిస్తుంది అంతే. ఇది విషయం. ఓకే ఓకే మనం చూసుకున్న ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా మంది ఎక్కువ అంటే స్టూడెంట్స్ కు ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ స్టూడెంట్స్ కంటే ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏంటంటే మనకు లైఫ్ అంత రిస్క్ కాదు కదా. జనరల్ ఏదో మార్క్స్ నెక్స్ట్ లైక్ ఇదైతుంది కానీ మనకేంటి ఎవరు ప్రతిభ వాళ్ళు నిలబడతారని నా గట్టి అభిప్రాయం. కానీ ఇంకోటి ఏంటంటే అంతవరకు రానిది ఏది రానిది. ఎందుకంటే మధ్యలో కూడా కొన్ని వచ్చాయి ఏవో సంథింగ్ అవేవో కొన్ని వైరస్లు వచ్చాయి. సో అవేమి ఇంపాక్ట్ తీసుకురాలన్నమాట. వైరస్ చూసుకుంటే కరోనా చూసుకున్నా ఇది చూసుకున్నా చైనాలో పుట్టింది. అసలు ఎందుకు అన్ని చైనాలోనే స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వస్తున్నాయి? అదే ఇప్పుడు మన కేరళ గాడ్ ఓన్స్ కంట్రీ అంటారు కదా, అది చైనా లైక్ వైరస్ ఓన్స్ కంట్రీ ఏమో. అందుకే లైక్ అన్ని అక్కడ పుట్టుకుని వస్తున్నాయి. వాళ్ళు తినడం వాళ్ళు తినే ఫుడ్ వాళ్ళు అంటారా లేదంటే ఎందుకు అప్పుడు అంటే అది ఏం ప్లాన్ చేసింది కాదు. లైక్ వాళ్ళు ఏదో సంథింగ్ అంటే వాళ్ళ జీవనాధారం అలా ఉంది. సో దాన్ని బట్టి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ కంటిన్యూస్ ఇలాగే వస్తుంటే వాళ్ళు కూడా చేంజ్ అవ్వాలని అంటే లైక్ అందరు ఇప్పుడు అది ఒకరు ఇద్దరు అంటే చేంజ్ అవ్వాలి అది ఇది అనుకున్నారు. ఈ కంట్రీ మొత్తం అలాగే ఉంటే ఇప్పుడు చైనాలో ఒక అమ్మాయిని వీడియో చూసినందుకు ఆ అమ్మాయికి ఏం చెప్తాను అంటే మీరు ఇలా మారాలి ఇలా ఉండాలని చెప్పి లేదు ఏం లేదు. కొంచెం పంట పొలాల్లో చేసిన ఒకటి తినండి ఎక్కువ. అంటే మేబీ చికెన్ మటన్ ఓకే కానీ మళ్ళీ అవి కప్పలు ఎండ్రకాయలు అవి తింటుంటారు. సో కొంచెం ఒక సజెషన్ అన్న అంటే వాళ్ళకి తెలుగు రాదు కదా వాళ్ళ స్లాంగ్ లో చెప్పేసి అమ్మాయికి అన్న ఎట్లా కనిపిస్తుంది గూగుల్లో ఇప్పుడు సడన్ కొట్టి అది విని కూడా చెప్పలేను నేను. ఓకే ఫైనల్ గా ఏం చెప్తావు అన్న ఈ వైరస్?
ఫైనాన్స్ అంటే నాకు పిల్లలకి ఎక్కువ వస్తుంది చిన్న పిల్లలు సో ఏం లేదండి. అంటే యాక్చువల్గా మనకన్నా ముందు గవర్నమెంట్ ముందు జాగ్రత్త తీసుకుంటుందా గట్టి ఫీలింగ్ ఉంది. ఎందుకంటే లైక్ లాస్ట్ టైం చాలా ఆర్థిక ప్రాబ్లమ్ కానీ లైక్ ఇది డెత్ రేట్స్ కానీ ఎక్కువ అయిపోయాయి. సో ఇప్పుడు అవన్నీ కావు, నాకు తెలిసి ఏం కాదు, ఏదో ఒక వస్తే కొంచెం